సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ఈ రాత్రి కాల శుభాలను తెలియచేస్తున్నాం. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసు ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు. అద్వితీయుడైన దేవా, నీకే వందనాలు. ఆరాధ్య యోగ్యుడా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయా, లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు ప్రభువా, ఈ క్షణం వరకు అయా మా అందరికీ ప్రభువా మీ ఎడల చూపించిన కృపను, కాపుదలను, ఉన్నతమైన బాహుబలమైన బలము చేత తండ్రి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రయాణంలో నీ రక్షణ మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఏ అపాయము, ఏ ప్రమాదం మాకు జరగకుండా, మా చెంతకు రాకుండా కాపాడారు ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఈరోజు మాకు ఏమైతే అవసరమై ఉన్నవో వాటన్నిటినీ దయచేశారు అయ్యా. ఈరోజు మా పనులను కూడా దీవించారు, ఆశీర్వదించారు ప్రభువా. మరొకసారి నీ పాద సన్నిధిన సజీవ లెక్కలో చేరి కుటుంబాలతో కలిసి ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించారు. కీర్తించే కృపను మాకు అనుగ్రహించినందుకు అయ్యా, ప్రార్థన చేసేందుకు మాకు అవకాశాన్ని దయచేసినందుకు అయ్యా, లెక్కలేని స్థుతులను చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, మీ వలనే మాకు సహాయం కలుగుతుంది అని. అవును అవును ప్రభువా. తండ్రి, ఈ లోకంలో మనుషుల వల్ల, ఈ లోక సంబంధుల వలన, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల వలన మాకు సహాయము కలగదు, కానీ కేవలము మీ వలనే, మీ మాట ద్వారా మాత్రమే మాకు సహాయం కలుగుతుంది ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులను. ఈ రాత్రి కాలంలో ప్రభువా, ఎవరైతే సమస్యలలో, ఇబ్బందులలో ఉన్నారో వారు మీ వైపు చూడగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా, ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున వారి పక్షాన ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములను, అద్భుతమైన కార్యములను అందరి జీవితాలలో ఈ రాత్రి కాలంలో తండ్రి జరిగించండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్నారో, మరణకరమైన రోగముతో, భయంకరమైన వ్యాధులతో కృంగిపోయి ఉన్నారో వారందరినీ అయ్యా మీరు స్వస్థపరచండి, వారిని ముట్టండి, వారిని తాకండి, సంపూర్ణమైన విడుదలను దయచేయండి. అదే విధముగా దురాత్మ శక్తి చేత, చేతబడి క్రియల చేత అనేక మంది భయముతో జీవిస్తూ కృంగిపోతూ ఉండగా అయ్యా, వారిని యేసు నామములో ప్రతి దురాత్మ క్రియను, ప్రతి శక్తిని నజరేయుడైన యేసు నామములో తండ్రి లయపరుస్తున్నాను, దూరపరుస్తున్నాను. వారందరికీ తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. డిప్రెషన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కుటుంబపరమైన విభేదాలను, గొడవలను, సమస్యలన్నిటినీ తొలగించి కుటుంబాలలో నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, సమాధానంతో జీవించే కృపను దయచేయండి అయ్యా. యవన బిడ్డలకు మంచి మనసును దయచేయండి, లోబడి హృదయాన్ని అనుగ్రహించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య విభేదాలను అయా తొలగించండి ప్రభువా. సమాధానము, ఐక్యతతో నింపండి. రక్త సంబంధులకు మధ్య ఎటువంటి ఇబ్బందులు, గొడవలు ప్రభువా లేకుండా, ఎటువంటి ల్యాండ్ సమస్యలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. కోర్టు కేసులలో నుంచి ప్రతి బిడ్డను విడుదల దయచేయమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి, అడిక్షన్ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. అయ్యా, వారందరికీ విడుదల దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. అప్పులలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువ అప్పుల నుంచి విడుదల దయచేయమని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చేతి కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. అదేవిధంగా ప్రభువ, ఎవరైతే తండ్రి గృహాలు కొరకు, లోన్స్ కొరకు ప్రభువ, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటన్నిటినీ ప్రభువ మీ చిత్తములో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. ఈ నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువ,
ఆ నైట్ ప్రభా డ్యూటీలో వారికి మీరు సహాయం చేయండి, వారి క్షేమాన్ని దయచేయండి. ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలకు కూడా క్షేమాన్ని, సురక్షితంగా ఉండే కృపను దయచేయండి. అయ్యే విదేశాల్లో ఉంటున్న బిడ్డలు చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. అయ్యా నాయన, వారందరికీ మీ తోడు ఉంచమని, వారి కుటుంబానికి మీ తోడు ఉండనీయమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ ప్రభా వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలు, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే బిడ్డలకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా తండ్రి, సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించండి, దయచేయండి. అయ్యా గొప్ప దేవ, నీ కొందనాలు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి అడుగుతున్నానయ్యా ప్రభా, గర్భఫలము వారికి దయచేయమని, వారి లోపాలన్నిటిని ప్రభా సవరించమని ప్రభా అడుగుచూ ప్రార్థన చేస్తున్నాను, నివేదన చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నమును తండ్రి సఫలం చేయండి. మీ కార్యాన్ని వారి పక్షాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో భారతదేశాన్ని కూడా ప్రత్యేకముగా దీవించమని ప్రభా, ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను. దేశంలో ఉన్న సైనికులందరికీ తండ్రి మీ తోడు, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మేమందరము గొడి రాత్రి కాలంలో సేద తీరబోతుండగా తండ్రి, కంటి నిండా నిద్రపోవటానికి సుఖవంతమైన ప్రభు నిద్రను మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ప్రభు మీరే దయచేయమని, నిద్రలేమి పీడకలలను, సమస్యల నుంచి బిడ్డలను విడుదల అనుగ్రహించమని, అపవాది క్రియలను లయపరచమని, శత్రువులను, దొంగలను, హాని కలిగించే పరిస్థితులన్నిటినీ ప్రభువా మా నుంచి దూరపరచమని తండ్రి, మరల ఉదయ కాలమే లేసి నిన్ను ధ్యానించి నిన్ను కీర్తించే ప్రభువా కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేళలను, ఆశీర్వాదములను, మీ యొక్క విన్నపాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో అనేకులు తండ్రి ఈ యొక్క యూట్యూబ్ వర్తమానాలను, ప్రార్థనలను, అదేవిధంగా మరి ప్రొక్లనేషన్స్, అదేవిధంగా దేవుని వాక్యములను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. వాటన్నిటి పెట్టి మీకు ప్రత్యేకమైన వందనాలను, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. రండి, మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుని రాజ్యాన్ని కొడదాం. అనేక ఆత్మల సంపాదనలో మనం అందరం కలిసి దేవుని రాజ్యము కొరకు పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.